పేకాట క్లబ్బులు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చినాయి రాజధాని ప్రాంతంలోనే అన్నటువంటి సాక్షి హైలైట్ చేసింది. అధికార పార్టీ పెద్దలు రాజధానిని జూద కేంద్రంగా మార్చేశారు. ఫలితంగా రాజధాని ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో రిక్రియేషన్ పేరుతో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. గుంటూరు జిల్లా కేంద్రంలో ఎల్వీఆర్ క్లబ్లో ఉన్న మెంబర్స్ని కాదని తాత్కాలిక మెంబర్షిప్ పేరుతో సుమారు 500 మందిని చేర్చుకున్నారు. వీళ్ళతో పేకాట ఆడిస్తూ నెలకు 10,000 చొప్పున వసూలు చేస్తున్నారు. ముక్కా చుక్క అందిస్తూ యథేచ్ఛగా పేకాట ఆడిస్తూ అందులోంచి కమిషన్ తీసుకుంటున్నారు. నగర నడిబొడ్డును పట్టపక్కల నిబంధనలకు విరుద్ధంగా పేకాట క్లబ్ నడుస్తున్న పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. చిలకలూరిపేటలో వినోదం పేరుతో ఓ క్లబ్బు మధ్యతరగతి ప్రజలు జేబులు గుల చేస్తోంది. బాలకృష్ణకి షాడోగా వ్యవహరించే ఓ నాయకుడు, చిన్నబాబుకు షాడోగా ఉన్న ఓ అనుచరుడి కనుసన్నలో ఈ క్లబ్ నడుస్తుండటంతో పోలీసులు తమకేమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. సత్తెనపల్లిలోని ఓ క్లబ్ విచ్చలవిడిగా పేకాటకు ఆడిస్తున్న వ్యవహారం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నప్పటికీ స్పందించే వాళ్లే లేరు. ఇక్కడ నుండి అధికార పార్టీ నేతలకు పోలీసులకు భారీ మొత్తంలో మామూలు ఇస్తున్నామని పట్టణంలో ప్రజలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. రేపల నియోజకవర్గంలో 6 పేకాట క్లబ్లు ఏర్పడ్డాయి. రేపల పట్టణంలో 3, నగరం మండలంలోని వెలమవారిపాలెం, సపోటా తోటల్లో, నగరం అద్దంకివారిపాలెం గ్రామ పరిసర ప్రాంతాలు యథేచ్ఛగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. పేకాట వ్యసనానికి బానిసై డబ్బులు పోగొట్టుకుని అప్పులు పాలై పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఫలితంగా వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి అండదండలతో ఇక్కడ పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. రాజధాని నడిబొడ్డున తుళ్ళూరు మండలంలోని లంకల్లో పేకాట శిబిరాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలోని మాదిపాడు దగ్గర ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులకు రోజువారీగా మామూలు ముట్ట చెప్పే నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వ పెద్దలే పేకాటను ప్రోత్సహిస్తున్నది ఎక్కువగా మధ్యతరగతి వారి అప్పులు పాలవుతూ జీవితాలను విషాదమయం చేసుకుంటున్నారంటూ సాక్షి హైలైట్ చేసింది.